అదేంటిది? ఇది కాతిలా బాబా వాళ్ళు వేస్తాడు. కాశీలో బాబా వాళ్ళు వేసిరా? ఆ. ఎందుకేసిరు? ఎందుకేసిరు? ఇది ఎందుకేసిరు అది నీకు? ఇది ఎందుకు వేసిందంటే ఇది ఒక్కొక్క ముఖం అంటే బాబా వాళ్ళ గురించి ఒక్కొక్క ముఖం ఒక్కొక్క అయినది. ఇది ఒక్కొక్క వాళ్ళకి ముఖం ఒక్కొక్క ఆయనది. ఏది ఇక్కడి? ఇది వాళ్ళ కోరికలు తీరనికే వాళ్ళు వేసుకొని మంత్రం చేసి ఒక్కొక్క ముఖం అట్లా ఒక్కొక్కరి చేస్తారు. కోరికలు. అట్లా చేస్తారు ఓకే. అన్నమాట వాళ్ళు. సరే, అంటే అది వాళ్ళు ఈ రియల్ ముఖం ఈ ముఖం ఎవరిది? ఇది మన స్టైల్ కోసం ఫ్యాషన్ కోసం ఆహా, ఇస్తారు. ఈ ముఖం ఎవరిది? ఒక్కొక్క ముఖం ఒక్కొక్కరిది అన్నావు కదా, ఆ. నువ్వు మళ్ళా క్వశ్చన్ స్కిప్ ఆ. చేయొద్దు. ఈ ముఖం ఎవరిది? అయ్యా ఎన్ని ముఖాలు ఉన్నాయి ఇప్పుడు ఇట్లా మొత్తం? పెళ్లి చెప్పడానికి పెద్ద మాట అందరు నా జాన్లే. సరే పర్లేదు చెప్పు. అవసరం అంటే లేదంటున్నా. కాదు, సోను భయపడతాడా? సోను మోడల్ భయపడతాడా? భయపడడం ఇందాక ఏం డబ్బీలు లేదు. అన్నావు, బోరాన్ సరే అన్నావు. ఏం లేదు. ఇప్పుడు ఒక్కొక్క ముఖం ఓడదంటే నేను ఎలిమెంట్ పేరు చెప్పాలా, పెంత్ పేరు చెప్పాలా, నా జాన్ల పేరు ఇప్పుడు చెప్పాలా? నేను అడిగినది ఇది ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ముఖం అని నువ్వే అన్నావు సరే. కదా, ఈ ముఖం ఎవరిది అని అడిగిన. సరే, ఒకటే నేను అడిగినా. చెప్తా. ఆ, నువ్వు అడిగినందుకు చెప్తా. చెప్పు. అయ్యో మేరా సరే నా జాన్లవి నా ఫ్యామిలీవి నా రిలేటివ్ది అనుకోండి. బతుకున్నారా సరేనా? చచ్చిపోయిరా? అందుకు ఇదేంటిదో పెట్టుకుంటా అనుకోండి. కాదు, ఇదేంటిదో తెలుసా నీకు? ఇదేంటిదో తెలుసా? ఇదేంటిదో తెలుసా? చెప్పు. నీకు తెలుసా అంటున్నా, నేను చెప్తా అంటలే. అదేందో ఇది ఒక్కొక్కరి ముఖం అన్నావు కదా, ఆ. ఇది బతుకుండాక ఉంటుందా చచ్చిపోయినాక ఉంటుందా? చచ్చిపోయినాక ఉంటది. చచ్చిపోయినాక ఉంటుందా? అంటే ఇప్పుడు మీ రిలేటివ్స్ నీ ఫ్రెండ్స్ అందరు చచ్చిపోయిరా? చచ్చిపోలే ఉన్నాడు స్టారీ ఓకే. Okay. చచ్చిపోయిన వాళ్ళంటే ఎవరు లేడు అనుకోండి. సరే, ఫ్యాషన్ ఎందుకు- కోసం ఎందుకు- ఇస్తా భయ్యా. సరేనా బాయ్. ఓకే. ఇది ఎందుకు వేసుకున్నావు మరి? ఫ్యాషన్ ఫ్యాషన్. ఫ్యాషన్ మరి కాశీలో బాబాలు వేసుకుంటారు ఒక్కొక్క ముఖం మీద. అంటే వాళ్ళు అంటే బాయ్ ఇప్పుడు నేను వేసుకున్నా అంటే ఇప్పుడు మీరు అందరు అడుగుతారు కదా ఏమి నువ్వు గుడిది అది అని చాలా మంది అడుగుతారు మేడం. ఏమని ఆరోగ్యాలు అడుగుతారు? వేస్తారు కదా గుడికి అది ఇది అని అంటాడు. అప్పుడు మనం చెప్తాం అప్పుడు ఇది ఫ్యాషన్ రాబే అట్లేం కాదు అని. ఇది ఎవరి తలకాయలు కాదు, ఇది జస్ట్ ఫ్యాషన్ అంతే. అని చెప్తావు. అయ్యా, మరి అట్లా చెప్పాలి. ఆ. తలకాయలు అంటే కాకపోతే బతుకుతారని నువ్వు అడిగిన చంపుతావా? దానికి నేను అట్లా చెప్పేసిన. నేను అడిగింది తప్పు నాదేనా? యా నో ప్రాబ్లం. యా నో ప్రాబ్లం. క్షమించేసినావా నన్ను? నో ఓకే. కూల్ తీసుకున్నా అయ్యో, లైట్ గా తీసుకో. తీసుకున్నా. పూజలు చేసినావా? నేను నథింగ్. అదేంటిది చెయ్యి? అదేంటిది? ఇది ఇట్లా అంటేనే వచ్చిపోతాది బాయ్ కానీ ఇట్లా పట్టుకొని కొడితే నేను ఎత్తి ఆదు మొత్తం లత్తం లత్తం అయిపోతావా అంటున్నా. లత్తం లత్తం అయిపోతా అంటున్నా. బొడాన్ బొడాన్ అంటున్నా, అంటున్నా. బొడాన్. ఓకే. అది కొడితే ఏమైతుంది? అసలు అది ఏంటిది? ఏడగొన్నావు? ఇది కాతిలో కొన్నా బాయ్. ఆ. ఇది ఒక్కొక్కంది ఒక్కొక్క మంత్రం ఇయో ఇట్లా ఉంటది. అర్థమవుతుందా? గాని మనం దీంతో కొడితే వానికి ఆ మంత్రం తాకుతుందని అక్కడ ఇన్న పేడు. ఇప్పటిదాకా మనం ఇక్కడ కొట్టిన మొత్తం మందికి మొన్న పోయి ఒకటి పెట్టేసినాం అంటున్నా. ఇంటికాన్నే కాయలు ఏం పెట్టినావు? అంటున్నా. ఇప్పుడు దీంతో నేను కొడితే నీకు మంత్రం ఎక్కుతుంది. వెళ్తా కొట్టల్లా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారే. యూ కెన్ ట్రై. సరే చేయబట్టు. అబ్బా మంత్రం ఎక్కిందా? దెబ్బ తాకింది కానీ లత్తం వెళ్ళలే కానీ గప్ప 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 గుద్దితే వస్తుంది. వస్తుంది నన్ను కొడతావా? మొత్తం చేయటం. ఒరేయ్, నీకు దండం రా. ఎందుకురా? ఎందుకురా? ఇప్పుడు మేడం లైవ్ రికార్డ్ అండి. యూ కెన్ ట్రై మీ ఐ కెన్ ట్రై యూ. నాకు ఇప్పుడు మంత్రం ఎక్కలే. ఇప్పుడు నాకు మంత్రం ఎక్కాలి. ఏం చెప్తావు? అట్లా మంత్రం ఉందన్నావు కదా, మరి నాకు మంత్రం ఎక్కలే. నేను కొట్టినా, నీకు మంత్రం ఎక్కలే. అంటే ఏం లత్తం చేద్దాం కావాలంటున్నా. లత్తం ఓ. పడితేనే దీని మీద పడాలి. లత్తం లత్తం పడి ఆహా, దీనిలో అరుంధతి పచ్చి వాడే అరుంధతి తెలుసుగా. మూవీలో కత్తి ఉంటది కదా, అదా? అరుంధతి మూవీలో కత్తి చేస్తారు కదా లాస్ట్ కి. అది తిమ్మలో రియల్ లైఫ్. తిమ్మలో రియల్ లైఫ్ వాళ్ళ తోడి రియల్ లైఫ్. తోడి ఓకే. ఆ టాటూలు మరి? ఈ టాటూ ఏంటిది? ఇదా పే బాయ్. ప్లే బాయ్. యా పే బాయ్, ప్లే బాయ్. ప్లే బాయ్ యా అంటే పే బాయ్ అంటే ఆడుకునే అబ్బాయి. ఆడుకునే అబ్బాయి. నీతో ఆడుకుంటారా లేకపోతే నువ్వు ఆడుకుంటావా? అదే పే బాయ్ అంటే మీకు తెలియదు ఏముంది. అమ్మాయి మాతో ఆడుకుంటే మేము పోయి అమ్మాయితో ఆడుకుంటాం. ఓకే, అమ్మాయితో ఆడుకునేటోడా? పే బాయ్ అంటారా బాబు. అటదిప్పు. ఇది కిచెన్ చాటు. క్రిస్టియన్ జీసస్. యాక్చువల్లీ మా గర్ల్ ఫ్రెండ్ కోసం చేయి కోసుకున్నా. ఏడా? మా గర్ల్ ఫ్రెండ్ కోసం చేయి కోసుకున్నా. మచ్చలు కనిపిస్తున్నాయా? ఈడ కనిపిస్తున్నాయా? ఎందుకు? ఏమన్నది? కోసుకోమన్నదా? అంటే కోసుకోమనిలే. తనంగా ఆమె ఆన్లైన్ కి రాలేదు. ఆన్లైన్ లాగకపోతే చేయి కోసుకున్నా. ఇక కోసుకోగానే ఆమె చూడ్చి ఇది చూడ్చి నాకు ఇంకా ప్రపోజ్ చేసేది.
ఆన్లైన్ ఆ, రాకపోతే నా చేయి కోసం నువ్వు కోసుకున్నా. ప్రాణం పే చేస్తావు అన్నట్టు తను అలా ఫీల్ అయిపోయింది. ప్రాణం పోవాలంటే ఈడ కూడా ఇచ్చేస్తా. కోసుకోవాలి. ఇస్తా, ఈడ పే చేస్తా, కాకపోతే తర్వాత ఆమె ఎవరు ప్రాణం పోతే ప్రేమిస్తారు నా మరి? ప్రాణం పే పోతుంది. ఆమెను చంపి నువ్వు చచ్చిపోతావు. కాదు, ఒకవేళ నువ్వు అన్నావు కదా నేను ఇక్కడ దాకా కోసుకున్నా అన్నావు, ఆ, ఇక్కడ ఎందుకు కోసుకున్నా, ఇక్కడ కూడా కోసుకోవచ్చు అన్నావు కదా. ఆహా, ఇక్కడ కోసుకున్నా అనుకో నా ప్రాణం పోతే ఆమె ప్రాణం బతికే ఉంటది. ఆ, నేనేమంటున్నా, ఆమె ప్రాణం పోయేదాకా నా ప్రాణం బతికే ఉంటది. ఓకే, ఆమె ప్రాణం పోయినాక నా ప్రాణం గాల్లో కలిసిపోతుంది. ఆహా, ఓకే, సరే. ఐ లవ్ అయ్యి- దట్ మచ్ మై గర్ల్ ఫ్రెండ్. ఫింగర్ పైన ఉన్నాయి కదా మా అన్న ప్రేమన్న, ప్రేమ్ అన్న. పిఆర్ఎం ప్రేమన్న ఫ్రమ్ బిడం కూడా. ఓకే, ఇట్లా అంటే ఎంతే సాయిన్ రా బాబు హైదరాబాద్ కా. ఓకే, ఇది చెయ్యి మీద ఏలియన్, ఎవరు నువ్వా? ఏలియన్ పైన ఉంటాయి ఏలియన్. పైన ఉంటాయి. ఎవరు చెప్పిల్లు పైన అంటే ఉంటాయని? చిన్నప్పుడు అవి ఇచ్చాం ఏలియన్స్ అంటే. చిన్నప్పుడు నీ చిన్నప్పుడు ఉండేనా ఏలియన్స్? అంటే నేను చిన్నప్పుడు లేకుండే, చిన్నప్పుడు మూవీలో చూసిన కిచ్ మూవీ. ఆ తిమ్మల ఏలియన్ వానికి హెల్ప్ చేస్తుంటది, ఫుల్ పవర్ ఇస్తుంది, అది ఇచ్చాం. ఓకే, ఇది ఇది లవ్ పీస్ మ్యూజిక్. లవ్ పీస్ మ్యూజిక్. మ్యూజిక్. యా, ఓకే, ఏం పీస్? పీస్ అంటే మనం ప్రశాంతంగా ఉండాలి. మనం ప్రశాంతంగా ఉండాలి. యా, ఓకే, ఇక్కడ ఇక్కడ ఏంటిది? అది తెలిసిగా మన తిబ్బులెస్ సైన్ చనిపోయాను, మా ఫారెన్ ర్యాపర్. ర్యాపరా? ఓకే, నంబర్ వన్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.